హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు ఏమీ పోపులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఏమీ వేయకుండా టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 1/2 కేజీ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో పోపులో వేయడానికి వెల్లుల్లి, ఈ వెల్లుల్లిని కచ్చా పక్కగా దంచుకోవాలి. 2 లవంగాలు వేసి ఈ వెల్లుల్లిని దంచుకొని దీన్ని మాత్రమే పోపులో వేసుకోవాలి. ఇలా చేసుకుంటే టమాటా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకు కూడా తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీని ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. చూడండి, 50 ml ఆయిల్ వేస్తున్నాను. ఈ 50 ml ఆయిల్ వేసుకుంటే మన కర్రీలో ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక గ్లాసు ఏదైనా 50 mlది మీరు కొలతగా పెట్టుకున్నారంటే సరిపోతుంది. 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, వెల్లుల్లిని ఈ విధంగా కచ్చా పక్కాగా దంచుకోవాలండి. ఇది వేసేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని వెల్లుల్లి రెడ్డుగా అయ్యే వరకు, అంటే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు రెమ్మలు ఇలా వేసుకోవాలి. టమాటాలు మనకి ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టమాటాల ముక్కలను వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి కడాయి మీద మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా ఉడికించుకోవాలి. మూత తీసేసి చూద్దాము. చూడండి, టమాటా మొత్తము ఇలా జ్యూసీగా ఉడికింది. మనం ముందే ఉప్పు కారం వేసామంటే టమాటాలు ఇలా ఉడకాయండి. అందుకే ఉప్పు కారము వేయకముందే టమాటాలను బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. 1/2 కేజీ టమాటాలకు ఈ స్పూను కారము సరిపోతుంది. 1/2 స్పూను సాల్టు, 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూను నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకుంటే ఏంటంటే టమాటా కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా వీటన్నింటిని కలుపుకొని మసాలాలు, చివరన కసూరి మేతి వేసుకున్నామంటే మనకు టమాటా మెంతి కూర టేస్ట్ వస్తుంది. ఇలా టమాటా కర్రీ ఒకసారి చేశారంటే చపాతీకి కానీ వేడి అన్నంలోకి ఈ టమాటాలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు అయినా పెద్దలైనా ఎవరైనా ఇలా టమాటా కూర ఒక్కసారి చేశారంటే కంపల్సరీగా అన్నం మొత్తం తినేస్తారు. కసూరి మేతి ఇలా ఒకసారి ఇలా నలుపుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా పైనుంచి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టేసామంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది. మన కర్రీ కంప్లీట్ అయినట్టు. మూత తీసేసి చూద్దాము. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇంతే అండి, టమాటా కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసి అన్నము తినేటప్పుడు మనం ఈ కర్రీని సర్వ్ చేసుకున్నామంటే చాలా కమ్మగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.